మీరు గెలిచారు మమ్మల్ని గెలిపించండి అంటూ గ్రూప్ 3 అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఏంటి మీకు జరుగుతున్నటువంటి నష్టం ఏంటి? నమస్కారం అన్న, నా పేరు వినయ్ కుమార్. నేను గ్రూప్ 3 ర్యాంకర్ని. సో ఈరోజు అంటే ఈ వేదికకు రావాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రూప్ 3 అంటే మీ మెయిన్గా గ్రూప్ 3 ర్యాంకర్స్ అన్నట్టు. సో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఒక 4 ఇంచులుగా టీజీపీఎస్సీ ఒక ఎగ్జామ్ పెట్టింది. గ్రూప్ 4 రిజల్ట్ 2024లో వచ్చేసింది. గ్రూప్ 1 రిజల్ట్ మొన్న వచ్చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేశారు. గ్రూప్ 2 మొన్న రీసెంట్గా ఎఫ్ఎస్ఎల్ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ఇచ్చారు, దానికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఉన్నాయి. సో గ్రూప్ 3 మొన్న రీసెంట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి 1:3లో అంటే 1388 పోస్టులకి 1:3లో పిలిచారు. సో ఇక్కడ మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే గ్రూప్ 1 వాళ్ళు గ్రూప్ 3లో ఒక 100 మంది, గ్రూప్ 2 వాళ్ళు గ్రూప్ 3లో ఒక 400 మంది, హెచ్డబ్ల్యూ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసరు, నెక్స్ట్ జూనియర్ లెక్చరరు, డిగ్రీ లెక్చరరు, ఎస్ఐలు వీళ్ళందరూ కలిపి ఒక 100 మంది, అంటే దాదాపుగా అందరూ ఒక 600 మంది. అంటే 1388 పోస్టులలో 600 అంటే దాదాపు ఒక 45% మంది వీళ్ళే ఉన్నారు. వీళ్ళు రారు. ఎందుకంటే ఇప్పుడు మనము కలెక్టర్ పోస్టుకు పోతాం కానీ ప్యూన్ పోస్టుకు రాము. ఎగ్జాంపుల్ తీసుకుంటే కలెక్టర్ పోస్టుకు పోతాం, క్లర్క్ పోస్టుకు రాము. సో ఇక్కడ హయ్యర్ ఆర్డర్లో చూసుకొని లోయర్ ఆర్డర్లో రారు, కానీ వీళ్ళు రారు. కానీ మా రెస్పాన్సిబిలిటీగా మేము వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాము ఏమనంటే గ్రూప్ 2 వాళ్ళు గ్రూప్ 3కి రాకండి, వెబ్ ఆప్షన్స్ ఇవ్వకండి. మీరు ఒక్క వెబ్ ఆప్షన్ ఒక్క క్లిక్ ఇస్తే ఒక్క ఆప్షను ఇంకో ఫ్యామిలీకి నో ఆప్షన్ ర్యాంకర్లో. సో దయచేసి మేము కోరుకునేది ఏంటంటే మీరు ఆల్రెడీ మీకు ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ వచ్చింది, మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ 2-3 రోజుల్లో తీసుకొచ్చి ఉంటే మీరు ఒక గవర్నమెంట్ సర్వెంట్ అయిపోతారు. ఇప్పుడు మేము కూడా ఆ విధంగా కష్టపడ్డాము, మేము కూడా అదే విధంగా నిద్రపోకుండా రాత్రింబవళ్ళు తినకుండా అశోక్నగర్లో మేము కూడా ప్రిపేర్ అయ్యాము. సో మేము విజ్ఞప్తి చేసేది ఒక్కటే, మీరు వెబ్ ఆప్షన్స్ కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ గ్రూప్ 1 వాళ్ళు, 2 వాళ్ళు, జేఎల్, డిఎల్, హెచ్జిటి, ఎస్ఐ వాళ్ళు ఎవరు దయచేసి రాకండి. మీరు రావడం వల్ల దాదాపు 600 నుంచి 650 ఫ్యామిలీలు వాళ్ళ జనరేషన్స్ కోల్పోతాయి. ఇప్పుడున్నది రేపు ఉండదనే నమ్మకం లేదు, ఇవాళ ఉండే రేపు మనిషి ఉండాలని లేదు. ఈరోజు మేము పర్ఫెక్ట్గా ఒకటే కోరుతున్నాం, దయచేసి గ్రూప్ 3 మీకు ఆల్రెడీ హయ్యర్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి గ్రూప్ 3 మీద ఫోకస్ చేయకండి. ఇవి మా జాబులు మేము కొంచెం ర్యాంకులలో ముందుకు పోయేటట్టు మాకు హెల్ప్ చేయండి అని కోరుతున్నాము. అంటే మీరు గెలిపించండి, మీరు గెలిచారు మమ్మల్ని గెలిపించిన అంటున్నారు. అక్కడ ఒక చిన్న స్లోగన్ కూడా చూస్తాం, నో బ్యాక్లాగ్స్, నో సూసైడ్స్. అంటే ఎందుకు సూసైడ్స్? దానికి అంటే సూసైడ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గ్రూప్ 4 రిజల్ట్ వచ్చింది సార్, నవంబర్ 11కు ఎప్పుడో గ్రూప్ 4 రిజల్ట్ వచ్చింది సార్. అప్పుడు చాలామంది గ్రూప్ 4 పోయింది, దాదాపు ఒక 5 మెంబర్స్ సూసైడ్ చేసుకున్నారు. నా ఫ్రెండ్ ఒకతను సూసైడ్ చేసుకున్నాడు గ్రూప్ 4 రాక. ఇప్పుడు ఒక 1 ఇయర్ దాటిపోయింది సార్, ఈ నోటిఫికేషన్స్ 3 ఇయర్స్ అయింది. ఒక అభ్యర్థి ఎలా ఉంటాడు సార్ అంటే సొసైటీలో మానసికంగా దెబ్బతీస్తారు, ఆర్థికంగా జేబులో ₹1 ఉండదు, ₹5 ఉండవు తినడానికి. ₹5 భోజనం దగ్గరికి పోయి గంట సేపు నిల్చొని నాకు అన్నం పెట్టాను తినాలి. కాబోయే రోజుల్లో అధికారే కావచ్చు, కానీ ఆ జర్నీ అనేది ముళ్ళ పొదలతో ఉంటుంది. ఒక ఆస్పిరెంట్ అభ్యర్థి, ఏ అభ్యర్థి అయినా గ్రూప్ 1 అయినా 2 అయినా ఏ గవర్నమెంట్ ఫీల్డ్ అయినా కూడా ఇంత కష్టపడి కొందరి వల్ల జాబ్ పోయిందంటే అతన్ని మానసికంగా సమాజం ఎలా ఉంటుందంటే నీకు రాలేదు, నువ్వు చదవలేదు, నువ్వు తిరిగినావు, తాగినావు, ఎగిరినావు అంతే. సో అలాంటప్పుడు సీరియస్ అయిన అభ్యర్థి ఏం చేస్తాడు? బాధపడడం వల్ల సూసైడ్ దాకపోతాడు. సో అట్లా 3500 బ్యాక్లాగులు జరిగినాయి గ్రూప్ 4లో. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే డౌన్ మెరిట్ లిస్ట్, ఫస్ట్ గ్రూప్ 1, తర్వాత గ్రూప్ 2, తర్వాత గ్రూప్ 3. ప్రభుత్వం కూడా మాకు బాగా సహకరించింది. దీనికి టీజీపీఎస్సీ మీకు కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే టీజీపీఎస్సీ ఫస్ట్ 1:1 లిస్ట్ ఇచ్చింది. సార్ ఇది వద్దు సార్, దీనివల్ల ఇబ్బంది అయితే అంటే మళ్ళీ 1:3 లిస్ట్ ఇస్తుంది. గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. మేము ఓన్లీ అభ్యర్థులను టీజీపీఎస్సీని మేము ఇప్పుడు టీజీపీఎస్సీ ఎఫ్ఎస్ఎల్ రిలీజ్ చేయమని చేసింది ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ గ్రూప్ 2. ఇప్పుడు ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే దయచేసి మీరు వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారనుకోండి, వాళ్ళు మా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ వెబ్ ఆప్షన్కి రారు. ఇక్కడ ఒకటి రెండోది ఏంటంటే అభ్యర్థులను కోరుతున్నాం, మీరు దయచేసి మీకు ఈ గ్రూప్ 3 కంటే హైయర్ క్యాడర్లో ఉన్నారు కాబట్టి మీరు దయచేసి వెబ్ ఆప్షన్స్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయండి అని కోరుతున్నాం. అంటే ఇక్కడ ఉన్న అభ్యర్థులకి కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది, కలిగే అవకాశం. అందుకే 600 మంది ఫ్యామిలీ రోడ్డు మీద పడతాయి.
నేను గ్రూప్ 3 1:2 సెలెక్ట్ అయిన ర్యాంకర్ని. మాకు ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే గ్రూప్ 2 వాళ్ళకి విజ్ఞప్తి ఏంటంటే గ్రూప్ 2 ఎఫ్ఎస్ఎల్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ గ్రూప్ 3 వెబ్ ఆప్షన్స్ పెట్టద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. దాని ద్వారా 500 ఫ్యామిలీస్ అనేవి వాళ్ళకు ఒక లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. దయచేసి గ్రూప్ 2 వాళ్ళు గ్రూప్ 3 వెబ్ ఆప్షన్స్ పెట్టద్దని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకు పెట్టుకోకూడదు అంటే వాళ్ళు కూడా చదువుకున్నారు, వాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాసిర్రు, వాళ్ళకు కూడా అటెంప్ట్ కావాలని ఉంటుంది. అన్ని కాంపిటేటివ్ కావచ్చు, అన్ని కావచ్చు. వాళ్ళు అక్కడ వరకు ఎగ్జామ్స్ రాసి గ్రూప్ 1 గ్రూప్ 2 కొట్టి గ్రూప్ 3 కూడా అటెండ్ కావాలనుకుంటారు. అయితే ఏంటంటే గ్రూప్ 2లో ఉన్నాయని గ్రూప్ 3 కంపేర్ చేస్తే చాలా పెద్ద పోస్టులు. గ్రూప్ 3 నుంచి 2కి వెళ్ళడానికి మినిమం అట్లీస్ట్ 10 to 15 years పడుతుంది. కాబట్టి ఏంటంటే ఆ హై క్యాడర్ కాబట్టి మళ్ళీ గెజిటెడ్ పోస్టులు అనేది గ్రూప్ 2లో ఎక్కువ ఉన్నాయి. కాబట్టి గెజిటెడ్ ర్యాంక్ వదులుకొని ఇక్కడ గ్రూప్ 3 ఉన్న క్లరికల్ పోస్టులకి వెబ్ ఆప్షన్స్ చిన్న అపోహ ఏంటంటే వాళ్ళు కూడా అపాయింట్మెంట్స్ ఇస్తే ఏంటంటే పెట్టమని చెప్పేసి అంటున్నారు. అపాయింట్మెంట్ కూడా మేము కూడా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. గవర్నమెంట్ కూడా పాజిటివ్ ఉంది. విత్ ఇన్ షార్ట్ టర్మ్లో వాళ్ళకి అపాయింట్మెంట్స్ కూడా ఇస్తామని చెప్పేసి అంటున్నారు. అపాయింట్మెంట్స్ ఇచ్చిన తర్వాతనే గ్రూప్ 3కి సంబంధించి వెరిఫికేషన్ జరిగితే బాగుంటుంది కదా, మీకు అన్యాయం జరగకుండా ఉంటుంది. ఎస్ సార్, మేము కూడా టీజీపీఎస్ రిక్వెస్ట్ చేస్తున్నాం. టీజీపీఎస్సీ కూడా పాజిటివ్ ఉంది, మాకు పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది. మాకు డెఫినెట్గా టీజీపీఎస్సీ కానీ ప్రభుత్వం కానీ న్యాయం చేస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. సో గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళు గ్రూప్ 3కి రాకపోతే మీకు చాలా మంది బెనిఫిట్ అవుతుంది. ఎస్ సార్, 500 ఫ్యామిలీస్ డెఫినెట్లీ షూర్గా 500 ఫ్యామిలీస్ అనేవి వాళ్ళకు ఒక లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అందుకోసం మేము గ్రూప్ 2 వాళ్ళని చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ ప్రభుత్వం బాధ్యత కూడా ఉంటుంది కదా వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇవ్వడంలో. వాళ్ళు అక్కడ అపాయింట్మెంట్స్ ఇవ్వకపోతే దీనికి కూడా అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. ప్రభుత్వం ఏంటంటే పాజిటివ్గా ఉన్నది, వాళ్ళకి పాజిటివ్గా ఉన్నది. ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా ఎలక్షన్ కూడా అన్నారు, వాళ్ళు ఏంటంటే షార్ట్ టైంలో క్లియర్ చేసి వాళ్ళ అనుమతి తీసుకొని వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ కూడా పాజిటివ్ ఉంది. డెఫినెట్గా ఈ 1 వీక్లో వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. అలాగే గ్రూప్ 3 అభ్యర్థులకు కూడా న్యాయం జరిగేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎక్కడి నుంచి అంటే మొత్తం ఈ గ్రూప్ 3 కొట్టిన వాళ్ళు కూడా బడుగు బలహీన గ్రామాల్లో నుంచి చదువుకుని వచ్చిన వాళ్ళు ఏంటారు, నిజమేనా? అవునండి, మాది కూడా మారుమూల గ్రామం, మెదక్ దగ్గర, మాది శంకరంపేట దగ్గర. అది ఏంటంటే ఎంతో కష్టాలు పడుకుంటే ఇక్కడ అశోనాలో తిండి తినక 5 రూపాయల భోజనం తింటూ రకరకాల కష్టాలు అనుభవిస్తారు. ఎక్కువ ఏంటంటే గ్రామీణ ప్రాంతాలు కాబట్టి ఫైనాన్షియల్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం ఉద్యోగం కొట్టాలని ఒక కళ ఉంటుంది, కానీ వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది దొరకట్లేదు. ఎందుకు అంటే ఒక షార్ట్ టైం అనేది ఒక పెట్టుకుని వస్తారు, 1-2 years అనుకుంటారు, కానీ ఇక్కడికి వచ్చేసరికి 2 years కాస్త 4 years 5 years అట్లా కంటిన్యూ కావడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఇలా ఫైనాన్షియల్ బ్యాలెన్స్ అనేది అవ్వట్లేదు. దాంతోపాటు ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ అశోక్ నగర్లో ఏంటంటే ఆస్పిరెంట్స్ చాలా అష్ట కష్టాలు పడుతున్నారు. కాబట్టి ఏంటంటే ఇది ప్రతి ఒక్క ప్రాబ్లం అనేది గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి తెలుసు వాళ్ళకి. ఎందుకంటే మేము అందరము సేమ్గా చదివాము, కాల్సే మాకంటే కొద్దిగా బెటర్ ర్యాంక్స్ వచ్చినాయి కాబట్టి వాళ్ళకి జాబ్స్ వచ్చినాయి. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్క ప్రాబ్లం గ్రూప్ 2 వాళ్ళకి తెలుసు. కాబట్టి మమ్మల్ని డెఫినెట్గా వాళ్ళు మాకు ఏంటంటే ఒక లైఫ్ ఇస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. గ్రూప్ 3 1:3లో ర్యాంకర్ని. అయితే ఈ మధ్య 1, 2, 3 నోటిఫికేషన్స్ ఒకటేసారి వచ్చినాయి కదా, దాంతో 1 ఫిల్అప్ అయింది. మొన్న 1 month కింద ఒక 10-15 days కింద అపాయింట్మెంట్ కూడా ఇచ్చిండ్రు, కానీ 2 వాళ్ళకి ఇంకా అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వలే. దాంతో 1, 2, 3 అనేవి సేమ్ సిలబస్ ఉన్నాయి. సో 2, 3లో చాలామంది కామన్ ఉన్నారు. నియర్లీ అన్న చెప్పినట్లు ఒక 600 members దాకా ఉన్నారు, 500 to 600 members. సో వాళ్ళు ఒకవేళ 500 members దాకా రాకపోతే వాళ్ళ తర్వాత ఉన్న 500-600 members ర్యాంకర్స్కు జాబ్ వచ్చి వాళ్ళ జీవితాలు, వాళ్ళ నెక్స్ట్ వచ్చే తరాలు కూడా బాగుపడతాయి. వాళ్ళు చాలామంది రామంటారు, కానీ కొందరు వచ్చే అవకాశం ఉంది. సో వాళ్ళకు ముందు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిన తర్వాత మా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేయాలని టీజీపీఎస్సీని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే కలిసే ప్రయత్నం చేస్తారు. గ్రూప్ 1 గ్రూప్ 2కి ముందుగా అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తే గ్రూప్ 3కి వాళ్ళు వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. మాలాంటి పేద అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని చెప్పి అధికారులంగా ఎవరైనా కలిసారా? ఆల్రెడీ టీజీపీఎస్సీకి కలిసినాం, వాళ్ళు పాజిటివ్ రెస్పాండ్తోనే ఉన్నాడు. మేము ఏది పోయి అడిగినా వాళ్ళు పాజిటివ్గానే రెస్పాండ్ అవుతుండ్రు. సో ఇది కూడా ఈ రిక్వెస్ట్ కూడా యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాం. వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిన తర్వాత. సో ఒకవేళ గ్రూప్ 2 అపాయింట్మెంట్ వచ్చింది, వాళ్ళకు కూడా ఒక భరోసా వస్తుంది, మేము గ్రూప్ 2 ఎంప్లాయీస్, సో మాకు ఎలాంటి దోకా లేదన్నట్లు. సో వాళ్ళు గ్రూప్ 3కి రారు. అలాగే గ్రూప్ 2 వాళ్ళకు కొందరు ఎవరైనా వద్దామనే ఆలోచన ఉంటే, మీరు కొన్ని రోజుల కింద నిరుద్యోగులే, మీరు కొందరు 10 సంవత్సరాలు, కొందరు 15 సంవత్సరాలు, కొందరు 5 సంవత్సరాల నుంచి చదువుతున్నారు. సో మా బాధ ఏదో మీకు తెలుసు, ఆల్రెడీ మీతో పాటు మేమే చదివినాం, మా పక్కనే మీరు కూర్చొని కలిసి మీరు ఒక ఎంప్లాయీ అయినాక నెక్స్ట్ మీ తర్వాత వచ్చే ఎంప్లాయీ మీద దెబ్బ కొట్టకుండా మీకున్న పోస్ట్ గ్రూప్ 3లో వెబ్ ఆప్షన్ ఇవ్వకండి. ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే మానుకోండి అని మా విన్నపం మాత్రమే.
ఎందుకు హ్యాష్ ట్యాగ్ పెట్టారు నో బ్యాక్లాగ్స్ నో సూసైడ్స్ అని చెప్పి ఏంటి? అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఆల్రెడీ జాబ్లు ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే మళ్ళీ జాబ్కి రావడం వల్ల చాలామంది ఉపాధి కోల్పోతారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సెలెక్షన్ అయిన లిస్టులో వేరే వేరే జాబ్లో మంచి జాబ్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఏంటంటే మళ్ళీ చిన్న జాబ్లోకి వచ్చి వాళ్ళకు కూడా ఇప్పుడు కొంచెం బ్యాక్లాగ్ అంటే కొంచెం వెనుకబడి ఉన్న వాళ్ళు కదా ర్యాంకర్స్, వాళ్ళకు కూడా జాబులు వచ్చేటట్టుగా మా ప్రయత్నం, మా అందరి ప్రయత్నం. వాళ్ళకు కూడా జాబులు వస్తే వాళ్ళకు కూడా కుటుంబాలు బాగుపడతాయి అన్నట్టు ఉద్దేశం. ప్రభుత్వం ఎందుకంటే నోటిఫికేషన్ చాలా కొంచెం అంత ఫాస్ట్గా ఇవ్వకపోవడం కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి ఉన్న దాంట్లోనే కొంచెం ఎక్కువ మందికి జాబ్ వచ్చేటట్టుగా మా ప్రయత్నాన్ని ఇట్లా కొనసాగింది. విద్యార్థులు అభ్యర్థులు మీరే సర్దుకోవాలి ఉన్న దాంట్లోనే ఒక మోటివ్తోని గ్రూప్ 3 అభ్యర్థులకు ఇబ్బంది పెట్టకండి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారా గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళకి? లేదు, వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం, హంబల్ టు హ్యావ్ రిక్వెస్ట్ ఏంటంటే జస్ట్ ఆప్షన్లు ఇచ్చేటప్పుడు కానీ మీకు మంచి జాబ్లు వస్తే ఓకే ఇచ్చుకోండి, మేము వద్దంటలేము. కానీ చిన్న వేరే చిన్న దానికి ఇచ్చి టైంపాస్కి ఇచ్చి దాంట్లో అంత చిన్న వెనుక ఉన్న వాళ్ళకు వృధాగా వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చేయొద్దు అనేది మా యొక్క రిక్వెస్ట్. ఈ లోపల గ్రూప్ 2కి సంబంధించి కూడా ప్రభుత్వము వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తే కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తే కూడా వాళ్ళు గ్రూప్ 3కి రారనుకుంటా కదా? వాళ్ళు రారు, అందుకు కూడా గ్రూప్ 2 వాళ్ళు కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నారు. మేము కూడా గవర్నమెంట్ కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాం మా తరఫు నుంచి కూడా. వాళ్ళు తొందరలో ఇస్తామని చెప్తున్నారు, దాని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది గ్రూప్ 3కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఏదైతే గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి ఆల్రెడీ గ్రూప్ 1కి సంబంధించి అపాయింట్మెంట్ లెటర్స్ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే గ్రూప్ 2కి సంబంధించిన అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ప్రభుత్వం ఇస్తే గ్రూప్ 3కి సంబంధించిన ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు తర్వాత జరిగే ప్రాసెస్కి వాళ్ళు రాకుండా ఉంటే దాదాపు 500-600 కుటుంబాలకు సంబంధించిన అటువంటి ఈ జీవితాలు రోడ్డున పడకుండా ఉంటాయంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అభ్యర్థులని దృష్టిలో పెట్టుకొని గ్రూప్ 3 వెబ్ ఆప్షన్స్ జరుగుతూ ఉన్నాయి. సో గ్రూప్ 2 వాళ్ళకి ముందుగా ప్రభుత్వము టీజీపీఎస్సీ అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి చూస్తారు. మరి ప్రభుత్వం ఈ లోపల డిసిజన్ తీసుకుంటుందా మరి లేకపోతే ఎలా ముందుకెళ్తుంది అనేది వేచి చూడాలి. ఖచ్చితంగా గ్రూప్ 3 అభ్యర్థులకైతే న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రభాకర్, మిర్రర్ టీవీ, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి.